నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లవెల్లలా పనిచేస్తా, చివరి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకుంటా, సాగునీరు అందించి తీరుతా. టైర్ పేలింది, అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు. చెవులో పువ్వులు పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. 420 హామీలు ఏమయ్యాయి? డ్రగ్స్, మద్యానికి దూరంగా ఉండాలని మానకొంటూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థులకు, యువతకు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో వాగీశ్వరి కళాశాలలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను కళాశాల చైర్మన్ గంటా శ్రీనివాసరెడ్డితో ఆయన క్రీడలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా ఇన్స్టిట్యూట్లు క్రీడలను దూరం పెట్టాయన్న విషయాన్ని గుర్తు చేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, వాటితో స్నేహభావం పెంచుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లు సైతం యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని, వాటిని కేవలం మంచిగా వినియోగించాలన్నారు. డ్రగ్స్, మద్యం లాంటి వాటికి దూరంగా ఉండాలని, తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టే పనులు చేయొద్దని సూచించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేయించి వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వినోద్, ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్స్ శ్రీనివాసరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, పులి కృష్ణ, కొత్త తిరుపతి రెడ్డి, పోలు రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గేమ్స్ వైపు, స్పోర్ట్స్ వైపు, చదువు వైపు, లైబ్రరీ వైపు మీరు ఒక ప్రొఫెషనల్ కాలేజీలో ఉన్నారు కాబట్టి స్పెండ్ సమ్ టైమ్ విత్ ద స్పోర్ట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బుక్స్ మనకి ఇంపార్టెంట్, మనం చదువులో కూడా పాస్ కావాలి, ఎక్సెల్ కావాలి, మన జీవితంలో ఒక మంచి క్యారియర్ డెవలప్ చేసుకోవాలి. కానీ యువతకు ఈరోజు ఫోన్లు ఇచ్చి చాలా వరకు మనం బాధపడతా ఉన్నాం. మనమే 9th 10th క్లాస్ కాగానే ఫోన్తోనే మన జీవనం గడుస్తూ ఉన్నది. మనం నలుగురం కూర్చొని ఇంట్లో పండగలకు వస్తే, పబ్బాలకు వస్తే కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉండేది. ఈ రోజు నాన్న ఉంటే నాన్న ఒక సెల్ ఫోన్, అమ్మ ఉంటే అమ్మ ఒక సెల్ ఫోన్, కొడుకు ఒక సెల్ ఫోన్, కూతురు ఒక సెల్ ఫోన్. ఇది వీటిలోనే ఉన్నారు కానీ మాట్లాడుకోవడం తక్కువ అయిపోయింది. కాబట్టి మాట్లాడితే మనం వీ కెన్ షేర్ ద ఐడియాస్. అందుకే ఇటు చదువుని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండింటినీ సమతుల్యత చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం కూడా ఫిట్గా ఉండాలి. కాబట్టి చిన్న పిల్లలకు చూస్తా ఉన్నాను. మా చిన్నప్పుడు తీసుకున్నట్టయితే బయట కబడ్డీ ఆడడం, చిరువన ఆడడం, లేకుంటే తొక్కుడు బిల్ల ఆడడం, ఏదో ఒక గేమ్ ఉండేది. కానీ ఈ రోజు కనుక తీసుకున్నట్టయితే ఎవరు కూడా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్, ల్యాప్టాప్, దీన్ని ఇండోర్ గేమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ కూడా క్యారమ్స్ అట్లాంటివి కూడా కాకుండా ఎవ్రీ టైం సెల్ ఫోన్లోనే గడిపేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఎట్లా అంటే ఈ క్రీడలు అనేటువంటి ఒక పనికిరావు, ఒక చదువు అనేది ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో కూడుకొని ఉన్నారు. కానీ ఈ క్రీడలు అనేటువంటి మనలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, మానసిక దృఢత్వం పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రజా సేవకునిగా, నియోజకవర్గ అభివృద్ధికి వారధిగా ఎల్లవెల్లలా పనిచేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కేజీఎన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. ముందుగా సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. కార్యకర్తలు ఒకతాటిపై ఉండి కాంగ్రెస్ పెట్టిన పలు పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఎమ్మెల్యే సూచించారు. చివరి ఆయకట్టు రైతాంగానికి శాశ్వతంగా సాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వేర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు త్వరలో ప్రారంభించి కాల్వ శ్రీరాంపూర్, హుసేన్ మియా వాగుకు నిరంతరం సాగునీరు అందిస్తామన్నారు. పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ నుంచి పోత్కపల్లి 2 వరుసలో రహదారికి 25 కోట్ల నిధులు మంజూరు కాగా పనులు నడుస్తున్నాయని అన్నారు. హుసేన్ మియా వాగు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు నాతో పాటు సారయ్య గౌడ్ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కాల్వ శ్రీరాంపూర్లో గతంలో 30 పడకల ఆసుపత్రి ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రిని 6 పడకలుగా మారిందని, ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకుపోయానని, త్వరలో 30 పడకల ఆసుపత్రి అవుతుంది అన్నారు. కిష్టంపేటలో మానీర్పై బ్రిడ్జ్ కట్టేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని, బ్రిడ్జ్ మంజూరుకు నిధులు తప్పకుండా మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం 13 నెలల్లోనే 1000 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో తీసుకురావడం జరిగిందన్నారు. రక్తాన్ని చెమటలే వడిచి మీరు కష్టపడితే నాకు 55,000 రూపాయలు మెజార్టీ వచ్చింది. అలా ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇది నా గెలుపంతా కూడా మీ కష్టం. నేను కూడా కష్టపడచ్చు, కానీ నాతో పాటు నేను గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విచారణ చెప్పి ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం తిరిగినా నాతో పాటు మరి కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు. నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పి సంవత్సర కాలం పాటు ఇవాళ సెక్రటరీ కానీ మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ కాళ్లకు చెప్పులరిగేటట్టు తిరిగి ఇవాళ మన సెంటిమెంటులు, మన కళలు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం అడగంగానే మరో టైంలో నేను కూడా డౌట్ పడ్డా, కానీ ముఖ్యమంత్రి గారు వచ్చే ఒక్క రోజు ముందు బస్తిపో జీవో ఇచ్చి ఇవాళ పెద్దపల్లికి రావడం జరిగింది. మరి పెద్దపల్లి బైపాస్ కావచ్చు, 80 కోట్లు కావచ్చు. దాంతోపాటు మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా హాస్పిటల్ నడుస్తూ ఉంది. 50 పడకలున్నటువంటి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హాస్పిటల్లో ఇవాళ 100 పడకలకు అప్డేట్ చేస్తూ మరి 53 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు మనకి ఇవాళ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. చివరి ఆయకట్టు రైతాంగానికి నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టు ప్రాంతాలైన పెదరాతపల్లి, ఇదిలాపూర్ గ్రామాల ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీళ్లను సంబంధిత అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. చివరి ఆయకట్టుకు నీరు అందించినందుకు రైతులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ D83 ఎస్ఆర్ఎస్పీ కాల్వ 22R నుంచి చివరి ఆయకట్టుకు నీరు అందించడమే లక్ష్యంగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను, చెట్లను తొలగించి చివరి ఆయకట్టుకు నీరు అందించామన్నారు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో పూడిక తీయకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందలేదన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి, కోనారం, ఇదిలాపూర్, పెద్దరాత్పల్లి గ్రామాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సుమారు 50 లక్షల ఖర్చు చేసి జేసీబీల ద్వారా కాల్వల్లో పూడిక తీయించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సథయ్య, మండల అధ్యక్షులు గజమైన సథయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, సబ్బాని రాజమల్లు, తుల మనోహర్ రావు, మునీరు, సోనాయి టెంకం శివ, సునీల్ రావు, మాథాసు సతీష్ మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. D83 నుండి 22R ద్వారా వెన్నంపల్లి, జాఫర్ఖాన్పేట, ఇద్లాపూర్, మంగపేట, కూనారం మరియు 5 గ్రామాలకు పెద్దరాత్పల్లి ఈ 6 గ్రామాలకు మరి చాలా సంవత్సరాల నుంచి నీళ్లు రాక రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఏసంగి పంటకు మరి ఎస్ఆర్ఎస్ నీళ్ళు వచ్చినట్టు దాఖలాలు లేవు. అప్పటికి ఏంటంటే గత 10 ఏళ్ళు పోయిన 10 ఏళ్ళ కాలువలలో పూటిక మరి ఏదైతే D80 దగ్గర స్టార్ట్ అయినాక 22 దగ్గర సైఫాన్ పెద్దపల్లి టౌన్లో దాని కింద మొత్తం మరి 6 ఫీట్లు 8 ఫీట్ల నుంచి వెళ్ళి పూటిక మరి అదే అక్కడి నుంచి వెళ్ళి రైల్వే గేట్ వరకు కూడా పూర్తి స్థాయిలో 22R మొత్తం పూటికతో కొలాప్స్ కావడం, కనీసం 80-90 టీఎంసీల నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేకుండే ఇవాళ అంతా కూడా దాదాపు 90 లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి మంజూరు లేకున్నా, ఎలాంటి శాంక్షన్ లేకున్నా మరి అధికారులు ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడి సిఈ సుధాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎస్సీ గారితో, సంబంధిత ఈ గారితో, డి గారితో
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఆలయాన్ని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి శుక్రవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జికి దేవస్థాన కమిటీ సభ్యులు, ఆలయ పూజారి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్జిని ఆలయ అధికారులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బెజ్జంకి ఆలయము మంచి పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, ఆలయ పూజారి శేషం మధుసూదనాచార్యులు, రావుల నరసయ్య, రొడ్డ మల్లేశం, లింగాల శ్రీనివాస్, బోనగం నరేష్, గుబీరె చంద్రం, సునీత, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ గుడికి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి మరి కొండల్లోనే ఉంటారని మామూలుగా మనం వింటూ ఉంటాము. నిజంగానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను వెళ్ళిన ఏ గుడి అయినా కూడా లక్ష్మీ నరసింహస్వామిది మరి కొండల్లోనే ఉంది. ముఖ్యంగా ఈ గుడి నాకు చాలా బాగా నచ్చింది. లోపల అయ్యగారు చెప్పారు, ఇప్పుడు కాకతీయుల టైం నుంచి ఇది ఉంది అని, రజాకార్ల కాలంలో కూల్చడానికి ప్రయత్నం చేశారని. కానీ ఆయన అంటే ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి మరి ఆయన శక్తి వల్ల వాళ్ళు అంతగా మొత్తం ధ్వంసం చేయలేకపోయారు అన్నదానికి మరి ఆయన ఇక్కడ ఉన్నారు అన్నదానికి నిదర్శనము. ఇప్పుడే చెప్పారు ఏప్రిల్ 14న ఇక్కడ బ్రహ్మోత్సవాలు అలానే జాతర జరుగుతుంది అనేసి. అప్పుడు తప్పకుండా రావాలని అనుకుంటున్నాను. మరి ఆయన పిలిపించుకుంటే మాత్రం మళ్ళీ వస్తాను. టీజీఎస్ ఆర్టీసీ బస్సు టైర్ పేలి పంట పొలాలకు దూసుకువెళ్లింది. 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటల గ్రామ శివార్లో ఆర్టీసీ బస్సు టైరు పగలడంతో టైర్ పేలి పొలంలోకి దూసుకువెళ్లింది. కామారెడ్డి డిపో ఏపీ 29Z 1729 నెంబర్ బస్సు కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో గోరింటాకు గ్రామబాగు సమీపంలో బస్సు టైర్ పేలడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పంట పొలాలకు మళ్లించగా ప్రాణాపాయం తప్పింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు సహాయంతో ప్రయాణికులు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి సిఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ శ్రీకాంత్ పిచ్చేసి గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. సిరిసిలో పోతున్నాం, బస్సు ఫాస్ట్ వచ్చింది. ఎక్కడ రన్నింగ్ అవుతుంది అర్థమైతే లేకుండా ఇక్కడ సడన్ గా అయినా ఫాస్ట్ నిన్న అట్లా సడన్ అయింది. మస్తు మంది 20-30 వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాకు కాపాడబట్టి మేము లేకుండా ఫాస్ట్ పోతున్నాం. మా అమ్మకు కూడా కాళ్ళు మొత్తం ఆమె మోకాలకు బాగా తగిలినాయి. మంచిగా 100 మంది దాకా ఉన్నారు. 100 మంది మాకు సడన్ మొత్తం యాక్సిడెంట్ అయ్యేదాకా మాకు ఏం తెలియదు. సడన్ గా మొత్తం బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ శ్రేణులు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ లంచాలు ఇస్తేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేసిన ఆరోపణలను తప్పుపట్టారు. ధర్మారం మండలంలో తమ కార్యకర్తలు ఎక్కడా అవినీతికి పాల్పడటం లేదని స్పష్టం చేశారు. మా పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని చెప్పి ఒక ఆరోపణ చేసిరు. ఆ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఆరోపణలు చేసినప్పుడు దానికి స్పష్టమైన ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగనడ్డట్టు మేమేం దళిత బంధు అమ్ముకోలే, బీసీ బంధు అమ్ముకోలే, ఏ విధమైన పథకాలను అమ్ముకోలే. మీరేమైనా ఆధారాలు గిట్ట నిరూపించినట్టయితే, మా కార్యకర్తలు ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు గిట్ట నిరూపణ చేసినట్టయితే మా పార్టీ పక్షాన మేము దేనికంటే దానికి సిద్ధం. కానీ నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు.
ఇంకా అధికారంలో ఉన్న అనే భ్రమలో బతుకుతున్నట్టున్నావు శ్రీధర్. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఎవరో డబ్బులు తీసుకున్నారో వాళ్ళని మా ముందుకు తీసుకురా. లేదంటే ఈ ధర్మారం మండలంలో నువ్వు ఎవరికి దళిత బంధు ఇచ్చినావు, ఎంత గొప్ప పేదోనికి ఇచ్చినావు మాకెరికే, ఏ నాయకునికి ఇచ్చినావు మాకెరికే, ఎంత పేదోళ్ళో మాకెరికే. ఒక ఇందిరమ్మిల్లు ఇచ్చినవా, ఓ రేషన్ కార్డుల పేరు ఇచ్చినవా? నిరుపేదలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ కాలనీలు కట్టిన ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఇట్లాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు పేదలకు ఎక్కడ న్యాయం జరుగుతుందనే ఒక అక్కస్తోటి కడుపు మంటతో మాట్లాడుతున్నావు తప్ప మీ దగ్గర ఏం పసలేదు, మీకేం సత్తా లేదు. మీ నాయకుడే గతంలో మీరే దొంగలని చెప్పినారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మాటలు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ గెలిస్తే నా జీవితం ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం కేటాయిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి పోకల నాగయ్య ప్రైవేట్ అధ్యాపకుడు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లో అపూర్వ డిగ్రీ కాలేజ్ అధ్యాపకులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీలో ఒకరిని గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పోకల నాగయ్య మాట్లాడుతూ, మీ సమస్యలే నా సమస్యలుగా భావించే నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుంటే నిరంతరం మన కోసం పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రాజు, టీఎల్ఎఫ్ కరీంనగర్ అధ్యక్షులు సదానందాచారి, ప్రధాన కార్యదర్శి రాజు, కళాశాల ప్రిన్సిపల్ మనోహర్, శ్రీనివాస్, సంతోష్, కేత్రీనాథ్, రమేష్, శైలజ, స్వప్న, అధికార ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ కార్మికుల సేవ అనిర్వచనీయమని నగర మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతులు అన్నారు. 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో వారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. శాల్వా కప్పి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ, పారిశుద్ధ కార్మికులు ఒకరోజు సేవలను నిలిపివేస్తే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజలకు సేవ చేయడంలో పారిశుద్ధ కార్మికులు ముందుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దంపతులతో పాటు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు జవాన్ సాయి, సంజీవ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ లేవు కాబట్టి, కార్పొరేట్ పీరియడ్ అయిపోయింది కాబట్టి అదే ప్రేమ అభిమానాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మీరు కూడా మీ పాత్ర కూడా ఉంటుంది. మనం ఇన్ని రోజులు చేసిన సేవను తప్పకుండా ఎవరేం చర్చించినా దాని మీద మీరు చర్చించవలసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రజలతో మమేకమై ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడ కూడా యాష్టపడద్దు. ఈ ప్రజలు ట్యాక్సీ కడితేనే మనకు జీతాలు వస్తున్నాయి, జీతాలు రావు. ఈ వాడోళ్ళు ఇంటి ట్యాక్సులు, నల్ల బిల్లులు కడితేనే మన జీతాలు వస్తున్నాయి, మీ కుటుంబాలు బతుకుతున్నాయి. కాబట్టి ఈ వాడ అంటేనే మనకు దైవంగా, ఈ వాడ జనం అంటే మనకు ఒక దైవంగా భావించి ఈ వాడలో మీ సర్వీసు అదే విధంగా ఉండాలి. అంతకన్నా గొప్పగా రేపటి ఇంకా కష్టపడాలి. అందరూ కూడా దయచేసి 4 రోజులు సెలవులే వాడుకోవాలి. ఏమైనా పనులు ఉంటే ఆబ్సెంట్ కావద్దు. ఎందుకంటే చిన్న జీతం, సాల జీతం కాబట్టి ఆబ్సెంట్ కట్ అయితే, మరి జీతం కట్ అయితే అది మీ భార్య పిల్లలకు తిండి కూడా సరిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంచెం డ్యూటీ రెగ్యులర్గా వచ్చి మీరు ఉద్యోగం చేసేటట్టుంటే మీ జీతం ఉన్న కాడికి సరిపోతుంది. ఇంత అందంగా అంటే ఇప్పుడు ఎవరైనా చూడమ్మా, మీ డివిజన్ ఎంత స్మార్ట్గా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. ఇట్లాంటి డివిజన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇంత అందంగా అయిందా అనే దానికి కారణం మీరే. మీ అందరికీ ధన్యవాదాలు. ముందు కూడా ఇలాగే చేస్తూ మమ్మల్ని మీరు ఇంకా ప్రోత్సహించుకుంటూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. 400కు పైగా హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతుందని ఆరోపించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు 420 హామీలను ఇప్పటి వరకు సంవత్సరం దాటినా కానీ నెరవేర్చలేదని మేము మాకు చెవిలో పువ్వు పెట్టినటువంటి రేవంత్ రెడ్డికి సిగ్గచ్చేలాగా మేము ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. మేము ఒక వినతిపత్రం కూడా గాంధీ మహాత్మునికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన ఇంత చేస్తున్నా కానీ అందరికి కూడా ఎంత అన్యాయం జరుగుతుందో రైతులకు, తర్వాత మహిళలకు చాలా మందికి అన్యాయం జరుగుతుంది. చెప్పినటువంటి హామీలను ముసలి వాళ్లకు పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు, భరోసా ఇవ్వడం లేదు. ఇవన్నీ ఇవ్వకుండా ఆయన నెరవేర్చానని చెప్పి ఇంత మోసం చేస్తున్నాడని మాకు చెవిలో పువ్వు పెట్టాడని ఆ విధంగా మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని మేము ఈ కార్యక్రమం చేయడం. అధికారం ఎక్కే ముందు మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారంటీలు ప్రజల ముందుంచి అధికారం చేయించుకోవడం జరిగింది. మరి ప్రజలను మోసం చేసి 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన ఇన్ని హామీలలో కేవలం ఒకే ఒక్క హామీ తప్ప మిగతా హామీ ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు. మరి 420 రోజులు అయింది ఇప్పటి వరకు అధికారం ఎక్కి. 420 రోజులలో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరగలేదు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, మరి ప్రజలకు ఏ విధంగానైతే చెవుల పువ్వు పెట్టి అధికారం చేజెక్కించుకున్నారో ఇప్పటివరకు కూడా ఒక హామీ చేయనందుకు ఇప్పటివరకైనా కూడా మేమందరం కలిసి మహాత్మా గాంధీని మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడుతూ కృషి చేయడం జరుగుతుందని ట్రినిటీ విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి మమతారెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అపిలేటెడ్ పొందిన ఏకైక పాఠశాల ట్రినిటీ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అని తెలిపారు. ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో 43 సంవత్సరాలు క్రితం స్థాపించిన ట్రినిటీ విద్యా సంస్థల్లో నిరంతరం ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తు కోసం అనునిత్యం కష్టపడుతూ ముందుకు సాగుతున్నాం. దానిలో ఒక భాగంగా ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సిబిఎస్ఈ విద్యను అందించాలనే మాకు ఒక కృషితోని వాళ్ళందరికీ కావాల్సిన, అంటే ఒక దూరపు కొండలుగా నులిపే అన్న ఉద్దేశంలో పెద్ద పెద్ద పట్టణాల్లోనే సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రం రాగలుగుతాయి, ఇక్కడ మాత్రం రాలేవు అన్న చిన్న చూపు ఉన్న తరుణంలో పెద్దపల్లిలో మనము చూసుకున్నట్టయితే ఏకైక స్కూల్ మాకు అఫిలియేషన్ కూడా రావడం జరిగింది. ఒక్కటే స్కూల్ పెద్దపల్లిలో పట్టణంలో ఒకటే ఒక స్కూల్కి అఫిలియేషన్, ప్రాపర్ అఫిలియేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం. మా అఫిలియేషన్ నెంబర్ కూడా 36305551 మా అఫిలియేషన్ నెంబర్. అంటే దీనికోసం మా మీద ఎంతో నమ్మకంతో పెద్దపల్లి ప్రజలు, మా పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ భావి భవిష్యత్తు కోసం మా మీద నమ్మకంతో చేర్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, అలాగే విద్యను నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ చదువుని అందించాలని మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో, అలాగే
కరీంనగర్లోని దుర్సేడు వార్డులో బంగారు పోచమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో బంగారు పోచమ్మ భూలక్ష్మి శ్రీ లక్ష్మి సహిత గ్రామశిల విగ్రహ ఏర్పాటు ఉత్సవాలను విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆచార్యులు శ్రీ రాంభట్ల కార్తీక శర్మ, పురోహితులు శ్రీ చిగురాల మధుసూదనాచార్యులు, శ్రీ దేవరాజు ప్రశాంత్ శర్మ బృందం నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయని ఉత్సవ నిర్వహణ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోరుకంటి వేణుమాధవరావు, సుంకిసాల సంపత్రావు, గాజుల అంజయ్య, నందల తిరుపతి, వేముల రామచంద్రం, బుర్రా హరీష్, శ్రీ రామోజు తిరుపతి, ప్రవీణ్ మరియు కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆ పరమేశ్వరుని ఆజ్ఞ, అమ్మవారి ఆజ్ఞ ఉన్నది కాబట్టి మీ గ్రామంలో చక్కగా శుక్రవారం రోజున అమ్మవారి వెళ్ళితే మన శుక్రవారం రోజున అమ్మవారికి రావడం అనేటువంటిది మీ గ్రామస్తులందరూ కూడా చేసినటువంటి జన్మల పుణ్యం తప్పించి అందులో బంగారు పోచమ్మ అంటే బంగారము అంటే సువర్ణం, బంగారం లాంటి అమ్మవారు మన గ్రామానికి వస్తున్నారంటే మీ అందరూ ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని తప్పించి ఇలాంటి భాగ్యం లభించదు. చక్కగా ఈ రోజు కార్యక్రమాన్ని గ్రామస్తులు అందరూ కలిసి ఆ తర్వాత గ్రామ పురోహితులు కూడా ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా విజయవంతంగా అమ్మవారి అనుగ్రహంతో ఇంతటి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. తర్వాత 5, 6, 7 3 రోజులు బుధ, గురు, శుక్ర 3 రోజులు కూడా ఇదే విధంగా అంగరంగ వైభవపేతంగా మీ ఇంట్లో కానీ ఎటువంటి పనులు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మన గ్రామానికి, మన ఊరికి సంబంధించిన కార్యక్రమం, మన ఇంటికి కాదు, ఊరికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని పోస్టుకొని చేసుకొని ఇది మన గ్రామానికి సంబంధించింది. ఎందుకంటే అమ్మవారికి మన ఊరిలో పోచమ్మ అంటే శక్తివంతురాలు. తాను చేసిన సేవతోనే గుర్తింపు వస్తుందని కాళేశ్వరం సిఈ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇరిగేషన్ సర్కిల్ కరీంనగర్ సూపరింటెండెంట్ పత్తి గురువారెడ్డి ఉద్యోగ విరమణ శుక్రవారం జరగ్గా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరని గుర్తు చేశారు. తన ఉద్యోగ కాలంలో చేసిన మంచి పనులే అతనికి గుర్తింపునిస్తాయని, గురువారెడ్డి సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. కార్యాలయ గురువారెడ్డిని తోటి ఉద్యోగులు శాల్వలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ ఎస్ఏ వెంకటయ్య, ఈఈ నూనె శ్రీధర్, డీసీ దస్తగిరి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షుడు పోలీస్ కిషన్, సంఘం సభ్యుడు మామిడి రమేష్, గంగారపు రమేష్, రాగిర్ శ్రీనివాస్, ధనలక్ష్మి, అశోక్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ రాజు రహదారిపై పత్తి రైతులు బైఠాయించి రాస్తారోకో చేశారు. 7,100 ఉన్న క్వింటాల్ పత్తి ధర 5,000కు పడిపోవడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రకటించిన మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమింపజేశారు. నారాయణపూర్ రైతును నాకు 15 క్వింటాల పత్తి వేసుకొచ్చిన 15 క్వింటాల పత్తిలా రెండు కుట్టేసిన 6 బత్తాలు ఒకటి కుట్టేసిన ఒక కూటికేమో 6,400 పడ్డది, ఒక కూటికి 5,500 పడ్డది. ఎంత వ్యత్యాసం మీరే చూడండి. నేను ఎంత నష్టపోతున్నా. నాకు కాబట్టి ఇప్పుడు చైర్మన్ కానీ అర్థశాలు కానీ వచ్చి మాకు రైతులందరికీ న్యాయం చేయాలి. నా ఒక్క నావేదన కానీ అందరికీ అంత పడ్డది. 5,500 ఎక్కువ పడ్డది. 6,400 ఒక బస్తా రేట్ వేసి 6,400 రేట్ వేసి దాన్ని హైలైట్ చేస్తారు. 10 బస్తాలకు 5,500 ఇస్తారు. అంటే ఏ విధంగా నష్టపరుస్తారు. కాబట్టి ఏం చేయాలి? 7,500 కనీసం 7,200 పడితే మాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు 5,500 కూలీలకే సరిపోతలేదు, మాకేం మిగులుతాయి ఇంకా. కాబట్టి ఇప్పుడు చైర్మన్ కానీ అర్థిదారులు వచ్చి మాకు న్యాయం చేయాలి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎల్లవెల్లలా పనిచేస్తా, చివరి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకుంటా, సాగునీరు అందించి తీరుతా.
టైర్ పేలింది, అదుపు తప్పింది. అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు. చెవులో పువ్వులు పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. 420 హామీలు ఏమయ్యాయి? ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.